చాలామంది ఫారెన్లో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్లో మందులతో పాటు మెడిటేషన్ చేయమని కూడా రాస్తున్నారంట. పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఈ ఆరోగ్యం అన్నది ఈ ధ్యానం ద్వారా సమకూరుతుందని చెప్పేసి ఇది మెడికల్ సైన్స్ ఇప్పుడు బాగా గ్రహిస్తుంది. డాక్టర్స్ అందరూ కూడాను మా మందులతో పాటు ఆ ధ్యానం కూడా చేయాలి అని చెప్పేసి ఆ విధంగా తీసుకొస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది విప్లవాత్మకమైనటువంటి మార్పు సార్. అంతేకాకుండా మీరు స్థాపించిన ఈ పిరమిడ్ సంస్థలో చాలామంది డాక్టర్లు అట్రాక్ట్ అయ్యి వచ్చి మీకు శిష్యులుగా మారి సత్యం ఎవరు కావాలని కోరుకుంటారో వాళ్ళు డాక్టర్ కానీ, గృహిణి కానీ, రాజు కానీ, పేద కానీ, పండితుడు కానీ, పామరుడు కానీ, ఎవరికైతే సత్యం కావాలో అథవా శాంతిపూర్వక జీవితం కావాలో వాళ్ళందరూ తప్పకుండా ధ్యానంలోకి రావాల్సిందే వస్తున్నారు. అంటే మామూలు మనుషులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఈ స్ట్రెస్తో టెన్షన్తో ఉండి మీరు చెప్పిన వాటికి అట్రాక్ట్ అయ్యి ధ్యానం చేస్తే కోస్త రిలీఫ్గా ఉంటుంది, మేలు జరుగుతుందని మీరు చెప్పిన వాటికి అట్రాక్ట్ అయ్యి వచ్చి ధ్యానం చేస్తున్న పద్ధతి ఒకటండి. బట్ డాక్టర్స్ అందరూ ఎక్కువ సంఖ్యలో మీరు చేస్తున్నటువంటి ఈ ధ్యాన ప్రక్రియకి అట్రాక్ట్ అయ్యి రావడం అనేది, ఎందుకంటే వాళ్ళు శాస్త్రీయంగా ఆలోచిస్తారు, సైంటిఫిక్గా ఆలోచిస్తారు. అందరూ సైంటిఫిక్గా ఆలోచిస్తారు. మామూలు మనుషులు శాస్త్రీయ దృక్పథం అనేది డాక్టర్ల సొమ్మేం కాదు. అది మీ సొమ్ము కూడా, నా సొమ్ము కూడా, అందరి సొమ్ము కూడా. సార్ ప్రతి మనిషి కూడాను శాస్త్రీయ దృక్పథం. నేను ₹1 పెడితే నాకు ₹2 రావాలి అన్నదే శాస్త్రీయ దృక్పథం. అంటే నాకు దీనివల్ల ఉపయోగం కావాలి కనుక ఉపయోగం లేనిదే ఎవరు ఏ పని చేయడు, డాక్టర్ కానీ ఎవరైనా కానీ. కనుక శాస్త్రీయ దృక్పథం అనేది ప్రతి రైతుకి ఉంది, ప్రతి గృహిణికి ఉంది, ప్రతి లేబర్కి ఉంది, ప్రతి సైంటిస్ట్కి ఉంది. మనం ఏమనుకుంటాం అంటే సైంటిస్ట్గా ఉంది అని అనుకుంటాం. ప్రతి మనిషికి ఉంది. దాన్ని ఉపయోగించుకుని అతను శాస్త్రీయ పద్ధతిలో తన సత్యాన్ని, తన సంతోషాన్ని, తన ఆరోగ్యాన్ని ఎప్పుడు దానికోసం